ఆ గదికి వెళ్లే హక్కు నా సొంతం. తప్పుకో. అనుమానమే లేదు. తులసి ఈ పని మనుషులు దూరింది. దీన్ని తన్ని తరిమేస్తే ఆ తులసి వెళ్ళిపోతుంది. అంతే. ఏయ్ పోవే, పో బయటకెళ్ళు. ఏయ్ నా మీదే చెయ్యెత్తుతావా? నిన్ను అమ్మగారు, ఏమైంది? ఎందుకు నన్ను ఇలా కొట్టారు? అత్తయ్య, తులసి పారిపోయినట్టుంది అత్తయ్య. దెబ్బకి దెయ్యం వదలడం అంటే దీన్నే అంటారు. తులసి పారిపోవడం ఏంటమ్మా? దెయ్యం వదలడం ఏంటమ్మా? ఏంటేంటేంటి? నిజంగా ఏం జరిగిందో నీకు తెలియదా? తెలుసు. నాకు మొత్తం తెలుసు. మీకే ఏమీ తెలియదు దుర్గమ్మ. నాకు తిక్కరేగితే అంతా తుక్కే. వేధిస్తారా? దాడికి దిగుతారా? అయ్యో అత్తయ్య, మళ్ళీ వచ్చింది అత్తయ్య. ఏంటి నీ పెద్ద వేషాలు? నీకు ధైర్యం ఉంటే నా ఎదురుగా వచ్చి నిలబడాలి. ఈ దొంగ వేషాలేంటి? పో ముందు పో. నువ్వు అసలు ఇంట్లో పంచాయతీ. వెళ్ళు ఇక్కడి నుంచి. బయలుదేరు. అమ్మగారు, నేనేం తప్పు చేశానని నన్ను పనిలోంచి తీసేస్తున్నారు? అయ్యో, నువ్వు రావడమే తప్పైంది. అసలు నిన్ను ఉంచడమే తప్పు. పో వెళ్ళవే. వెళ్ళు. దుర్గమ్మ, నువ్వు నన్ను పంపించలేవు దుర్గమ్మ. అయ్యయ్యో, పని మనిషి గంగను పంపించొచ్చు, కానీ కోడల్ని, నీ కొడుకు పెళ్ళాన్ని, ఈ తులసిని పంపించలేవు. మనిషి పోతే నాకు మనుషులు కొరవా? ఈ తోవ మూసేస్తే నాకు వేరే దారే లేదనుకున్నావా? దోవలు లేవు, దారులు లేవు. ముందు నువ్వు బయటకు నడు. నువ్వు వెళ్ళకపోతే పీకి పిసికి చంపేస్తాను. ప్రాణాలు తీయగలను దుర్గమ్మ, ప్రేమను చంపలేను. గుర్తుంచుకో. వెళ్ళు. పేడ వదిలిపోయింది అత్తయ్య. ఇప్పుడు ఆ తులసి ఎలా వస్తుందో, ఆదిత్యతో ఎలా మాట్లాడుతుందో నేను చూస్తానే. అత్తయ్య, ఒకవేళ అది నా లోపల దూరితే? ఇలాగే నిన్ను కూడా తరివేయడమే. తరిమేస్తారా? ఆత్మలో ఏవైనా ఆత్మబలం లేని ఇలాంటి వాళ్ళలో ప్రవేశిస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు. అది నీలో రాలేదు. ఏం బలమో ఏమో, అది విద్యలు నేర్చింది. మనం ఏం చేయగలమే దుర్గా? ఇప్పుడు చేశాం కదా పిన్ని, ఇలాగే చేద్దాం. పని మనిషిని తరివేసావు సరే, ఇప్పుడు ఈ ఇంట్లో పనులని ఎవరు చేస్తారే? నువ్వున్నావుగా ఏ పని పాటు లేకుండా. నేనా? మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది పిన్ని. అవునమ్మా, తప్పేంటి? ముసల్దాన్ని, ఇంటడి పని మొత్తం నా ఒక్కదాని వల్ల ఏమవుతుందే? మేమున్నాం కదా, తలో పని చేసుకుందాం. ఇదిగో, నేనైతే ఏ హెల్ప్ చేయనమ్మో. నేను చేయను. పిల్లనిద్దామని మంగళగిరి నుంచి వచ్చి ఇక్కడ పని మనిషిగా చెయ్యాలా? ఏదైనా నా కోసమే కదా నానమ్మా. అంత నా కర్మనే కర్మ. జాగ్రత్తగా ఉండండి, అది మళ్ళీ మనలో ఎవరిలో దూరుతుందో.
ఎందుకైనా మంచిది దీని మెళ్ళో ఆంజనేయ స్వామి లాకెట్ వేసే సత్యవతి. ఒక్కదానికి ఎందుకక్క, అందరికీ కలిపి కట్టుకుందాంలే. అలాగే అలాగే కానివ్వు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. అత్తయ్య, నాకొక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. నీకు ఆవులింతలు రావటమే కానీ ఐడియాలు రావడం ఏంటి విచిత్రంగా? చిన్నత్తయ్య, ఏయ్ విసిగించుకే, ముందు నీకొచ్చిన ఐడియా ఏంటో చెప్పు. నేను సిద్ధగురువుని కలిసి పరకాయానికి విరుగుడు ఉపదేశం పొందితే. ఏయ్, సిద్ధమన్యాలు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరికి పడితే వాళ్ళకి ఉపదేశం చెయ్యరే. అయినా నిన్ననే ఆయన హిమాలయాలకు తిరిగి వెళ్లారంట. నీకన్నా ముందే నాకు ఈ ఐడియా వచ్చింది. ఇది ఎప్పుడు వెనకే ఉంటుంది వెంకటలక్ష్మి. అసలు పరకాయం పొందిన మనిషి ఎవరు? మనింటి గడప దాటకుండా సిద్ధాంతి గారిని అడిగి రక్షా యంత్రాన్ని తీసుకొచ్చి గుమ్మానికి కట్టేస్తే గడప దాటకుండా గుమ్మాన్ని కడతావు సరే, మరి వాడు బయటికి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళ రూపంలో వాడిని కలిస్తే? అయితే గుమ్మానికొద్దు, బావకే కట్టేద్దాం. పళ్ళు రాలు కొడతాడు, తీసి విసిరి పారేస్తాడు. సార్ సార్. ఎవరు? ఏ సారు? పెద్ద సారా చిన్న సారా? డ్యూటీలో ఉన్న చిన్న సార్ మేడం. సార్తో అర్జెంటుగా ఒక కేసు విషయం మాట్లాడాలి. సరే లక్ష్మి, ఆదిత్యని పిలుచుకునిరా. మేడం. ఏంటి? చాలా కాన్ఫిడెన్షియల్ కేస్, సార్తో విడిగా డిస్కస్ చేయాలి. ఓ సరే వెళ్ళు, పైనున్నాడు. అత్తయ్య, బావతో తులసి మాట్లాడకుండా చేయాలి. నువ్వెవరి దగ్గరైనా ఆ రక్ష యంత్రం సంపాదించుకురా, బావకి తెలియకుండా. బావకి ఆ రక్ష కట్టే బాధ్యత నాది. రక్షలు రుద్రాక్షలు కట్టడం కుదరదే. ఏ బాబా దగ్గర నుంచైనా ఓ విభూతి తీసుకొస్తే రాయడానికి వీలవుతుంది. విభూదా? నమస్కారం సార్. నమస్తే. అలా కాదురా ఆదిత్య, ఇంత విద్య నేర్చుకున్నాక ఇంకా పిచ్చోళ్ళ పచ్చడి చిప్పలా అలా మొహం పెడతావేంట్రా? అది కాదు తులసి. నా మాట విను, వాళ్ళు చూస్తే బాగోదు. ఆత్మ నాదే గాని మనిషిని నేను కాదురా. ఆ పని మనిషిని పంపించేస్తే ఇలా దాపురించింది చూడు నిన్ను. ఈ శ్రమ ఫలించింది బావా. అవతలకి. ఏయ్, ఎవతివే నువ్వు? అయ్యో, ఇంకెవరు దుర్గా? నీ కొడుకు పెళ్ళాం. నీ కోడలు. ఏయ్, పోవే అవతలకి, వెళ్ళు. అమ్మా, ఏంటిదమ్మా? తను మన శాంతి అమ్మా. పర్సనల్ గా కేసు డిస్కషన్ చేయడానికి వచ్చింది. నాకు తెలుసు బావా, ఇది తులసి. ఏయ్, తులసి అంటే తులసి నీకేమో పిచ్చా? తను మా స్టాఫ్ అని చెప్తుంటే. బావా, మమ్మల్ని పిచ్చోళ్ళని చేయలేవు. తను నీకు తులసి, మాకు పోలీస్ కానిస్టేబుల్. మళ్ళీ పని మనిషిని రానివ్వమని ఇలా వచ్చింది. ఏయ్, పోవే అవతలికి. పో పో మేడం, పో. ఏయ్, మీకు తులసి ఫోబియా పట్టుకుంది. నీకురా తులసి పిచ్చి పట్టుకుంది. అది గాలై ధూళిలాగా నిన్ను పీడిస్తోంది. సత్యవతి, దేవుడి గదిలో సాయిబాబా విభూతి ఉంది, వెళ్ళి పట్టుకునిరా. అలాగే అక్క. గుడికి ఒక పెద్ద గురువుగారు వచ్చారు. ఆయన దగ్గర ఉపదేశం పొందింది. పరకాయ ప్రవేశం. ఏయ్ ఏయ్ ఏయ్, నమస్కారం దుర్గమ్మ గారు. భవిష్యత్తు విశ్రాంతి గురించి ఆలోచిస్తున్నారా? ఏంటా పిలుపు? ఎందుకా వెటకారం? ఓటమిని చూసి గెలుపు గర్వం. ఓటమా? కాదా? కాదా?
తులసి నీ చేత వ్రతం చేయించింది. అది తన గెలుపు కాదా? నువ్వు రానివ్వలేదు, కానీ తను నీ చేత్తోనే వ్రతం చేయించింది. చూడు దుర్గమ్మ, అత్త కోడళ్ల మధ్య శపథాలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి, ప్రశాంతత లేకుండా పోతుంది. ఎక్కువ తక్కువలు పక్కన పెట్టి ఒక్క మెట్టు దిగి తులసిని కాపురానికి తీసుకెళ్ళు దుర్గమ్మ. ఏయ్, పిలవని పేరంటానికి వచ్చి పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వకు. పని కట్టుకుని వచ్చి వెక్కిరించే ప్రయత్నం చేయకు. రెచ్చగొట్టి నాలో కక్షని పెంచకు. అసలు నిన్నెవరు రమ్మని పిలిచారు? పని పట్టలేక ఇలా ఆ గుమ్మ ఈ గుమ్మని తిరుగుతున్నా. తిట్లు తినందే తోచదా నీకు? వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకోపో. నువ్వేగా పని పాట లేదన్నావు, అందుకే ఈ పని పెట్టుకున్నా. పనికిరాని బింకాలకి పోక పిలువు దుర్గమ్మ, తులసిని కాపురానికి పిలుచుకురా. ఎందుకు పసిపిల్లల్ని వేరు చేసి పాప మూట కట్టుకుంటావు? వాళ్ళ బాధలు శాపాలయ్యి నిన్ను వేధిస్తాయి. జాగ్రత్త. నోరు ముయ్యవే. భయపడుతున్నావా దుర్గమ్మ? చూడు, ఎదురు చూసే సమయం దాటిపోయింది. నువ్వు చేయి పట్టుకుని తీసుకొస్తావా, నన్ను సర్దుకు రమ్మంటావా? శపథాలు చేసిన దానివి సిగ్గు లేకుండా ఎలా సర్దుకుని నేనెలా రాణిస్తాను? మాట తప్పడం మా ఇంట వంట లేదత్తమ్మా. నీతో మాట అనిపించుకున్నా వస్తా. కాదు అన్నది ప్రతిదీ అవుననిపించా. ఇంకా డౌటా? ఇది అంతే జరుగుతుంది. ఇదే భవిష్యవాణి. నీ తలకాయ వాణి. నీ గారడి విద్యలు నా దగ్గర చూపించుకో. చల్లవు, నీ మాటలు చెల్లవు, నీ పంచాయితీ నెగ్గదు. ఓడిపోయి తలొంచడం కాకపోయినా హుందాగా ఒప్పుకుంటే నీకే గౌరవం దుర్గమ్మత్త. తలంచడం అనేది ఈ జన్మకి జరగదు. చూసావా బావా, దుర్గమ్మ అస్సలు తగ్గదంట. నన్ను కాపురానికి పిలవదంట బావా. ఎవరే నీకు బావా? వాడు నీకు కొడుకు వరస. బుద్ధి తక్కువతానా? వెళ్ళు, పో అవతలకి వెళ్ళు. అమ్మా, ఏంటమ్మా ఇప్పుడు ఏమైంది? వద్దురా ఆదిత్య, దాని అసలు దగ్గర రా. నీకు ఆ తులసి దాక్షాయణిలో పరకాయ ప్రవేశం చేసింది. ఏయ్, నువ్వు వెళ్ళు, పో అవతలకి వెళ్ళు. ఈ పరకాయ ప్రవేశం ఏంటో, ఈ డ్రామాలేంటో, ఈ పంచాయతీలేంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు. మెలకుగా ఉండే కళ్ళు కనేస్తున్నారు. ఈ ఇంట్లో మీ అందరికీ ఏమైందనేది నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఏమైందక్క? అది ఆ తులసి దాక్షాయణిలో వచ్చింది. అచ్చం తులసిలా నాతో వాదించింది. మనమంతా అబద్ధం అనుకున్నాం, కానీ ఇంతమంది తులసిలా మాట్లాడుతున్నారంటే నిజంగానే అది ఉపదేశం పొందినట్టే ఉంది అత్తయ్యో. అవునవునక్క, నాకు కూడా అదే అనుమానం వస్తుంది. అసలు వాళ్ళు ఏవైనా తులసి వాయిస్ ని ఇమిటేట్ చేస్తున్నారా? వస్తుందా? ఒకసారి నేను ట్రై చేస్తే ఎలా ఉంటుంది? దుర్గమ్మ, వద్దు, అనుమానాలు పెట్టుకోకు. రాలేనని రానివ్వనని అనుకోకు. వస్తా, ఎలాగైనా వస్తా. నా పంతం నెరవేర్చుకుంటా. తులసి ఎందుకే నన్ను ఇలా వేధిస్తున్నావు? అత్తయ్య, నేను వెంకటలక్ష్మిని. పారిపోయింది. అంత ఇమిటేషన్ ఏమో. నాకొస్తుందో రాదోనని ట్రై చేశాను, కొమ్మేశారు. తులసి లేదు, ఏమీ లేదు. పిచ్చి ముద్దు. అమ్మా,
తట్టుకోలేకపోతున్నాను నేను. ఈ కామెడీ నా వల్ల కావట్లేదు. నవ్వు ఆపుకోలేకపోతున్నాను. ఎంత సీరియస్ మూడ్ అయినా వాళ్ళ నలుగురిని చూడగానే నవ్వు వచ్చేస్తుంది. మరి తులసి అంటే ఏమనుకున్నావురా? అది తెలివిగలది కాబట్టే నీకు భార్య కరెక్ట్ అని నేను డిసైడ్ అయిపోయాను. అందుకే మీ ప్రేమను ఎంకరేజ్ చేశాను. మీ అమ్మకి జడిసి ఒక అడుగు వెనక్కేశాను అంతే. అది అద్భుతంగా జాతకాల డ్రామా ఆడి నన్ను శత్రువుగా మార్చింది. కానీ వాస్తవం తెలిసింది కాబట్టి ఇంతవరకు తీసుకురాగలిగాను. మొత్తం మీద పెళ్ళైతే అయింది. ఇవాళ కాకపోతే రేపైనా తులసిని కోడలిగా మన ఇంటికి రాకుండా చేయలేదు. అవును బావా, తులసి తెలివితేటలే వేరు. దుర్గమ్మ 6 ఆకులు చదివితే ఇది 10 ఆకులు చదివింది. ఎవరికి తట్టన ఆలోచన అది చేసింది. ఇంతమంది చేత దాని గొంతు ప్రాక్టీస్ చేయించింది. ఎంతమందిని మిమిక్రీ కళాకారులు చేసిందంటే అది మామూలు విషయం కాదు బావా. దాని వాయిస్ వేరే వాళ్ళకి నేర్పడం కాదు, అది ఎన్ని వాయిస్లు చేస్తుందో తెలుసా? ఒకసారి దుర్గమ్మలో నాతో మాట్లాడుతుంది, ఇంకోసారి నాలాగా దుర్గమ్మతో మాట్లాడుతుంది. నేను కమిషనర్ గారి భార్యని కనకదుర్గని మాట్లాడుతున్నాను. నమస్కారం అమ్మా. బా ఒకసారి నీ వాయిస్ ఇమిటేట్ చేసి నన్ను అటెన్షన్లోకి తీసుకొచ్చింది బా. హలో, చెప్పండి సార్. అలాగే సార్, ఇప్పుడే వస్తున్నాను సార్. కానీ దుర్గ చిన్న పని చెప్పింది. ఏదైతే అండి, పరకాయ ప్రవేశాన్ని అమ్మ వాళ్ళు మొత్తం నమ్మేశారు. ఇంకా పరకాయ ప్రవేశాలు చింతకాయ పచ్చళ్ళు ఎక్కడుంటాయి నాన్న? కానీ అసలు ఆ నలుగురు విచిత్రంగా ఎలా నమ్మారనేది నాకు అసలు అర్థం కావట్లేదు. ప్రతి ఓడిని అనుమానిస్తున్నారు. ఆ పని మనిషినేమో గెట్ అవుట్ అన్నారు, లేడీ కానిస్టేబుల్ని బయటికి పంపారు, ఆ దాక్షాయిని బయటికి తోశారు. తులసి అయితే భలే భయపెట్టింది నాన్న, అందరికీ బిత్తర కొట్టింది. ఇలాగే కంటిన్యూ చేస్తే అమ్మ బెదిరిపోతుంది అంతే. తులసిని తనే దగ్గరుండి ఇంట్లోకి తీసుకెళ్తుంది. తులసి చేసిన ఛాలెంజ్ అదే కదరా, దుర్గమ్మ పిలిస్తేనే వస్తానంది. ఖచ్చితంగా అది మాట నెగ్గించుకుంటుంది. అది తలకిందుల తపస్సు చేసినా ఈ జన్మకి సాధ్యం కాదు. ఇలాంటిదేదో జరుగుతుందనే నేను మీ అందరి మీద ఒక కన్నేసి ఉంచాను. నా కళ్ళు గప్పి ఇక్కడ మీరందరూ గ్లాసులు కొడుతున్నారా? నిజం నిప్పు లాంటిదని అందుకే అన్నారు. అది ఎంత దాచినా దాగదు అని. మీరేదో పరకాయ ప్రవేశం, సిద్ధయోగం అని ఏదో అన్నారే, అప్పుడే నాకు అనుమానం వచ్చింది. కానీ నేను బయటపడితే మీ నాటకం బయటపడుతుందని నేను ఆగాను. మీరు దొంగలు అని నిరూపించడం కోసమే నేను ఆగాల్సి వచ్చింది. అసలు నన్ను గెలిచి మీరేం సాధిద్దామని? నన్ను ఓడించడం మీకు ఆనందమా? కట్టుకున్న భార్యని మీకు లేదు, కన్న తల్లి అని వాడికి లేదు. ఏం సాంబయ్య, ఇది వరకు నా ముందు చేతులు కట్టుకుని గజగజ వణికేసేవాడివి, ఇప్పుడు ధైర్యం వచ్చేసిందే. ఓ, వియ్యంకుడు అయిపోయావు కదా, అందుకని విర్రవీగుతున్నా. మీరు ఎలాంటి నాటకాలు వేసినా నేను తెలుసుకోలేననుకోవడం మీ భ్రమ. పిల్లి పాలు తాగుతూ లోకం చూడట్లేదు అని అనుకుంటుందట. సీసీ కెమెరాల కంటే నా కళ్ళు చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. మొత్తం మీ మైండ్ ని స్కాన్ చేయగలను.
మీరు నన్ను మాయ చేయలేరు, మోసం చేయలేరు. ఈ జన్మకి తులసి నా ఇంటి కోడలుగా అడుగు పెట్టలేదు. ఎప్పటికైనా వెంకటలక్ష్మే నా కోడలు. లక్ష్మే ఆదిత్య భార్యగా నా ఇంట్లో పెత్తనం చేస్తుంది. ఇంకా మీకేమైనా భ్రమలు అలాంటివేమైనా ఉంటే తొలగించేసుకోండి. కలల కంట మానుకోండి. ఒరే ఆదిత్య, తప్పురా. కన్న తల్లిని మోసం చేయకూడదురా. నీకు జన్మనిచ్చినందుకు ఇదా నువ్వు తీర్చుకునే రుణం? నా ఊహల్ని, నా ఆలోచనల్ని మీరెవరూ కూర్చలేరు. కన్యాదానం అప్పుడే నేను చాలా పెద్దగా ఆలోచించాను. నా స్థాయికి నువ్వింకా ఎదగలేవురా. కానివ్వండి. బావా వెళ్ళిపోయింది.